అసలు ఈ గాజు ఎవరిది? 1776లో కూల్చేసిన బ్లూ ప్రింట్ తాళపత్రాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? అసలు బ్రిటిషర్లు ఈ బ్లూ ప్రింట్ పై వే టు ద ట్రోవ్ అని ఎందుకు రాశారు? బ్రహ్మ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు ఒక విగ్రహ సృష్టి చేసి శ్రీరంగనాథ రూపంలో బ్రహ్మకు ప్రసాదిస్తాడు. బ్రహ్మలోకంలో ఆ విగ్రహానికి బ్రహ్మచే ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిగేవి. త్రేతాయుగంలో సూర్యవంశపు రాజైన ఇక్ష్వాకుడు బ్రహ్మ అనుగ్రహంతో శ్రీ రంగనాథ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకువెళ్లి తన రాజమందిరంలో ఉంచి పూజలు చేయసాగాడు. ఇక్ష్వాకు మొదలు రాముని వరకు శ్రీ రంగనాథ స్వామి వారు సూర్యవంశస్థులచే వారి కులదేవునిగా పూజలు అందుకున్నారు. రావణ సంహారం తర్వాత విభీషణుని లంకకు రాజును చేసిన రాముడు అయోధ్యకు రాగా పట్టాభిషిక్తుడై రాజ్యంలో ధర్మ పరిపాలన మొదలుపెట్టారు. విభీషణుడు తన మెదలో రామునితో లేని లోటుతో ఎంతో చింతిస్తాడు. వెంటనే అయోధ్యకు వెళ్తాడు. తన మిత్రుని రాకని చూసిన రాముడు ఎంతో సంతోషముతో ఆతిథ్యాన్ని ఇచ్చి బహుమానంగా ఏమి కావాలని కోరుకోమని, నీ కోరిక మేరకు నేను రాలేను కానీ నా కులదేవత అయినటువంటి శ్రీ రంగనాథుని విగ్రహాన్ని నీకు ఇస్తాను. ఆయన ఉంటే నేను నీతో ఉన్నట్టే, కానీ ఒక షరతు, నీవు ఏ కారణం చేత లంకా పట్టణాన్ని చేరేంత వరకు ఇది క్రిందన పెట్టరాదు అని రాముడు తెలుపగా సీతాదేవి తన గాజుని ఇచ్చి రాముని చెంత ఎప్పుడూ సీత ఉండాలని ఈ గాజును ఎప్పుడూ ఈ విగ్రహం వద్ద ఉంచు అని విభీషణుడు సూచిస్తుంది. ఇది విన్న విభీషణుడు ఆనందంతో అక్కడి నుండి శిరస్సుపై ఆ విగ్రహాన్ని మోస్తూ లంకకు తెస్తుండగా సంధ్యావేళ దక్షిణ దిశకు దగ్గరవుతుండగా ఆ విగ్రహం బరువెక్కసాగింది. విభీషణుడు మొయ్యలేనంత బరువు ఆ విగ్రహాన్ని శేషపీఠం అనే ద్వీపంలో దించుతాడు. కావేరీ నదిలో సంధ్యావందనం చేసి విభీషణుడు ఆ విగ్రహాన్ని పూజించి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. అది కదలదు. విభీషణుడు రోధిస్తాడు, రమ్మని ప్రార్థిస్తాడు. ఆ రోదనకు ప్రార్థనకు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నేను నిన్నే చూస్తుంటా విభీషణ, బాధపడకు, ఇది నా నివాసం, నా నిర్ణయం అంటూ ఓదారుస్తాడు. ఇది విని విభీషణుడు ఆ సీతాదేవి గాజుతో లంకకు చేరుకుంటాడు. చోళరాజు ధర్మవర్మకు కలలో కనబడి తన విగ్రహం వెలిసిన చోటును చూపుతాడు ఆ శ్రీ మహావిష్ణువు. ఇది తెలుసుకున్న చోళరాజైన ధర్మవర్మ తన వంశీయులతో ఆ రంగనాథుని విమానం చుట్టూ ఆలయాన్ని స్థాపిస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విభీషణుడు సీతాదేవి గాజును బహుమతిగా ఇచ్చి ఇది మీ వంశం దగ్గర లేక స్వామివారి చెత్త ఉండాలని సూచిస్తాడు. లేనిచో విపత్తులు తప్పవని హెచ్చరిస్తాడు. అలా కొన్ని తరాల రాజుల తర్వాత కావేరీ నదుల వరదల్లో ఆ ఆలయం మునిగిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కిల్లివలువన్ అను చోళ మహారాజు తన రాజ్యక్షేమానికై శ్రీరంగనాథుడికి గుడి కట్టిస్తాడు. అదే సమయంలో గుడి కింద భూమిలో చాలా పొరలు లోతుల్లో గదులుగా చేసి ధనాన్ని దాస్తుంటారు. దానిని కులశేఖరుడు మరియు ఎందరో చోళ పాండ్య రాజులు విస్తరించి పునరుద్ధరించారు. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన ఆ స్థలం ఎందరో ఆచార్యులు అల్వారులచే పూజింపబడింది. కలియుగం మొదలైంది. అది 6వ శతాబ్దం. వర్తకం నిమిత్తం ముస్లింలు భారతదేశంలో చొరబడి ఆక్రమణ మొదలుపెట్టారు. ఆధునిక శకం 672 సంవత్సరంలో మొహమ్మద్ బిన్ వాసిం సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు. 1296లో అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యాలను ఆక్రమిస్తున్నాడు. హిందూ సాంప్రదాయాలను ఇస్లామికులుగా మార్చాలి అనుకున్నాడు. అందుకు తన అనుచరుడు మాలిక్ కాఫూర్కు దేవాలయాల ధ్వంసం చేయమని చెప్తాడు. అలా అతడు మొదలుపెట్టిన కూల్చివేత మన రంగనాథ స్వామి వారి ఆలయం వరకు వచ్చేస్తాడు. శ్రీ రంగనాథ దేవాలయాన్ని కూల్చేస్తాడు, ధనాన్ని కొల్లగొడతాడు. ఇది ఇస్లామికుల మొదటి దాడి. కలియుగం దాని 2వ అడుగు ముందుకు వేసే సమయం ఇది. తుగ్లక్ల పాలన 1323. అప్పుడు ఉల్లుగ్ ఖాన్ ఢిల్లీ సుల్తాన్. శ్రీరంగం గుడి చరిత్ర తెలుసుకుని దాడికి వస్తాడు. ఉల్లుగ్ ఖాన్ చాలా క్రూరుడు. హిందూ మతాన్ని నాశనం చేయాలి, హిందువులను చంపాలి, ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేయటం, హిందూ దేవతలను ఘోరంగా అవమానించడం వీడికి చాలా ఇష్టమైన పనులు. కావేరీ తీరాన శ్రీ రంగనాథ స్వామి వారి ఊరేగింపు జరుగుతుంది. ఇందులో 12,000 మంది శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులైన శ్రీ రంగనాథ రాజనాథన్కు ఒక వార్త తెలుస్తుంది. ఉల్లుగ్ ఖాన్ శ్రీరంగాన్ని దోచుకోవటానికి తన సైన్యంతో వస్తున్నారు. వెంటనే ఊర్లో ఉన్న వైష్ణవులను చెదరగొట్టారు ఆచార్యుల వారు.
ఆయన స్వయంగా ఉత్సవమూర్తిని పట్టుకుని ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఉల్లుగ్ ఖాన్ సైన్యం శ్రీరంగం చేరుకుంది. తన సైన్యంలో ఉన్న మహమ్మదీయులను ఉల్లుగ్ ఖాన్ ఇలా ఆదేశించాడు: అడ్డు వచ్చిన తలను నరికేయండి, అల్లకల్లోలం సృష్టించండి, కొల్లగొట్టండి, ఆలయంలో చొరబడి మలమూత్రాలు విసర్జించండి అని గట్టిగా అరిచాడు. అక్కడకు వచ్చిన వేలాది మంది సైన్యం ఆలయంలో విలువైన వస్తువులను, సంపదను లూటీ చేశారు. ఆ పవిత్రమైన ఆలయంలో సైనికులు మలమూత్రాలు విసర్జించారు. గర్భగుడిలో శ్రీరంగనాథ స్వామివారి విగ్రహం వద్ద మూత్రం పోశారు. విగ్రహాన్ని తన్నారు. అక్కడ ఉత్సవ విగ్రహం కనిపించలేదని ఉల్లుగ్ ఖాన్ తెలుసుకుని ఆలయ ప్రాంతంలో ఉన్న 12,000 మంది శ్రీ వైష్ణవులను గుడి లోపలికి ఈడ్చుకుంటూ తీసుకువచ్చి అందరి తలలు నరికించాడు. ఆ వైష్ణవుల రక్తాన్ని, అవయవాలను గుడి చుట్టూ మరియు గర్భగుడిలో జల్లించాడు. ఉల్లుగ్ ఖాన్ ఎన్నో వేల గోవులను తీసుకువచ్చి నరికి వాటి రక్తాన్ని ఆలయం అంతటా జల్లించాడు. ఈ మల విసర్జనలతో, ఈగలతో, దోమలతో, శవాలతో నరకంగా మారింది ఆ శ్రీరంగం. తన పైశాచిక ఆనందాన్ని అడ్డు ఆపు లేకుండా ప్రకటించాడు ఆ ఉల్లుగ్ ఖాన్. ఉల్లుగ్ ఖాన్ ఆదేశానికి అక్కడ సైనికులు సంవత్సరాల పాటు మలమూత్ర విసర్జనలు చేశారు. అక్కడ ఉన్న వైష్ణవ స్త్రీలను బట్టలు లేకుండా ఈడ్చుకుంటూ వచ్చి వాళ్ళ బలాత్కారంతో అనుభవిస్తూ తలలు నరికి ఆ గుడిలోనే పడివేశారు. ఇది హిందువుల చరిత్రలో చీకటి అంశం. ఇది ఒక శ్రీరంగం రక్త చరిత్ర. ఉల్లుగ్ ఖాన్ అనుచరుడు బిన్ తుగ్లక్ చాలా దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులుగా మార్చేశాడు. శ్రీరంగం ఉత్సవ విగ్రహాన్ని కొన్నేళ్లు తిరుపతి, కొన్నేళ్లు తిరువనంతపురంలోనూ ఇలా 48 సంవత్సరాల పాటు మారుస్తూ ఉన్నారు. విద్యారణ్య స్వామి బోధన మేరకు హరిహర, బుక్కరాయి అన్నదమ్ములచే హిందూ మతాన్ని కాపాడటం మొదలుపెట్టారు. శ్రీరంగాన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. ఆ కృత్యాలను శుభ్రం చేయటానికి 6 నెలల సమయం పట్టింది. ఆ తర్వాత తిరుపతిలో దాచిన ఉత్సవ విగ్రహాన్ని తెచ్చి మరలా ప్రాణప్రతిష్ఠ పూజలు నిర్వర్తించారు. స్థల చరిత్ర, స్థల పురాణం చదివిన కల్వార్కు మధ్యలో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు శ్రీరంగంలో ఉండేటి గాజు ఢిల్లీకి ఎలా చేరింది? 3 సార్లు కొల్లగొట్టిన అంతటి ధనం ఇంకా శ్రీరంగంలో ఉందా? తిరుపతికి, శ్రీరంగం టెంపుల్కి, తిరువనంతపురంకి ఉన్న సంబంధం ఏమిటి? చోళులు, పాండ్యులు కట్టిన భూగర్భ గదులు ఇంకా ఉన్నాయా?